అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పరమ పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం మొత్తం పర్వదినాలతో కలిసి ఉంటుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాలు విశిష్ట ఫలితాలను ఇస్తుంది. అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత విశిష్టమైనవి. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపాలు వెలిగించే పద్ధతి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపు, దీప నైవేద్యాలు, నిత్య పూజలు జరుగుతుంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో నిండిపోతుంది. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం. ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష సాధనకు విశిష్టమైనది. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. అయితే కార్తీక మాసంలో అన్ని దానాలు ఒక ఎత్తైతే దీపదానం మరో ఎత్తని చెబుతారు. ఎందుకంటే ఈ మాసంలో దీపదానానికి అంత విశిష్టత ఉంది. మరి ఈ మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఏ తిథుల్లో చేస్తే మంచిది? ఎన్ని వత్తులు వేసి దానం చేయాలి అనే వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు దీపదానం ఎలా చేయాలి అంటే, కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. దీపం ఎలా తయారు చేయాలి, ఎక్కడ దానం ఇవ్వాలో వివరాలు అని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీపదానం చేయాలనుకునేవారు తలస్నానం చేయాలి. గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం తురుము, ఆవుపాలు పోసుకుని కలుపుతూ పిండి దీపం తయారు చేయాలి. ఆ తర్వాత పైడిపత్తి తీసుకుని స్వయంగా చేతిలో నలుపుతూ వత్తులు చేయాలి. ఇలా తయారు చేసిన వత్తులను పిండి దీపంలో పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపాలను శివాలయం లేదా విష్ణు ఆలయం ప్రాంగణం, నదీ తీరం, రావి చెట్టు, తులసి కోట, ఉసిరి చెట్టు, మర్రి చెట్టు లేదా గృహంలో ఎక్కడైనా దీపదానం చేయవచ్చు. ఎన్ని దీపాలు దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే, కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చిన్న చిన్న పాపాలు తొలగిపోతాయి. 10 దీపాలు వెలిగించి దానం ఇస్తే మహాపాపాలు తొలగిపోతాయి. 100 దీపాలు వెలిగించి దానం ఇస్తే శివలోకం సిద్ధిస్తుంది. 100 కంటే ఎక్కువ దీపాలు వెలిగించి ఇస్తే మోక్షం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఎన్ని వత్తులు వేసి దీపం దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే, కార్తీక మాసంలో ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. 4 వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే రాజయోగం కలుగుతుంది. 10 వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది. చక్రవర్తిత్వం అంటే మీరు ఏ వృత్తిలో ఉన్న ఉన్నత స్థాయికి చేరుతారని చెబుతున్నారు. 100 వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. 100 కంటే ఎక్కువ వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుంది. ఏ తిథిలో దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే, కార్తీక మాసంలో శుక్లపక్షం లేదా బహుళ పక్షంలో అంటే పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి తర్వాత కొన్ని తిథులలో దీపాలను వెలిగించి దానం ఇస్తే మంచిదని స్కాంద పురాణంలో చెప్పినట్లు మాచిరాజు చెబుతున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే. పాడ్యమి లేదా చవితి తిథి రోజు దీపదానం చేస్తే ముత్తైదువులకు సౌభాగ్యం కలుగుతుంది. విదియ రోజు దానం చేస్తే ససంతాన ప్రాప్తి కలుగుతుంది. తదియ రోజు దీపదానం చేస్తే సకల సంపదలు లభిస్తాయి. పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. షష్ఠి తిథి రోజు దీపాన్ని దానం చేస్తే రాజకీయాల్లో బ్రహ్మాండమైన పదవి లభిస్తుంది. సప్తమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. చతుర్దశి రోజు దానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది. క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి రోజు దీపదానం చేస్తే మిగిలిన రోజుల్లో చేసేదానికంటే 4 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని అంటున్నారు పండితులు. కార్తీక మాసంలో దీపం దానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం: సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ అనే మంత్రాన్ని పైస్తూ దీపాన్ని దానం ఇవ్వాలి. శ్లోకం మొత్తం చదవలేని వారం కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ దీపదానం ఇస్తే మంచి జరుగుతుందని అంటున్నారు పండితులు. కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే అష్టైశ్వర్యములు, పుత్ర సంతానం ఖాయం
కార్తీక పురాణం 4వ అధ్యాయంలో ఉన్న ఈ కథ విందాము. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వాళ్లకి ఈ విధంగా దీపారాధన చేస్తే సంతానం కలుగుతుంది. వశిష్ఠుడు జనకునితో బ్రహ్మ రాక్షసుల శాపవిమోచనం కథ చెప్పిన తరువాత జనక మహారాజు వశిష్ఠునితో, మహర్షి, మీరు చెప్పే ఇతిహాసములు వినే కొద్దీ వినాలనిపిస్తోంది. ఈ కార్తీక మాసంలో ఏమేమి చేయాలి, ఎవరిని ఉద్దేశించి పూజించాలి అని అడుగగా వశిష్ఠుడు, ఓ జనక, కార్తీక మాసము నందు దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యం కలదు. శివాలయంలో గాని విష్ణువు ఆలయంలో గాని సూర్యాస్తమయం నందు దీపారాధన చేసినవారు అష్టైశ్వర్యములను పొంది కడకు శివ సాయుజ్యమును పొందుదురు. దీనికి నిదర్శనంగా ఒక కథను చెబుతాను విను అంటూ చెప్పసాగెను. రాజుకు దీపారాధన మహాత్యముని వివరించిన పిప్పలాదుడు, పూర్వము పాంచాల దేశమును పాలించుచుండెడి రాజుకు ఎన్ని యజ్ఞయాగాదులు చేసినప్పటికీ సంతానం కలగలేదు. తుదకు విసుగు చెందిన ఆ రాజు గోదావరి తీరమున నిష్కతో తపమాచరించుచుండగా ఆ ప్రదేశమునకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, ఓ రాజా, నీవు ఏమి కోరి ఇటువంటి తపమాచరించుచున్నావు అని అడుగగా రాజు, ఋషి పుంగవా, నాకు అష్టైశ్వర్యములు ఉన్నను పుత్ర సంతానం లేదు, అందుకే తపస్సు చేయుచున్నాను అని చెప్పగా అంతటా ఆ ఋషి, రాజా, కార్తీక మాసము నందు శివదేవుని ప్రీతి కొరకు శివాలయంలో దీపారాధన చేసిన నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. రాజుకు సంతానభాగ్యం. మహర్షి మాటలు విన్న వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్లి కార్తీక మాసం నెల రోజులపాటు ప్రతిరోజూ శివాలయంలో దీపారాధన చేసెను. ఆ పుణ్య ఫలితంగా రాజు భార్య గర్భం దాల్చి 9 నెలల తర్వాత పండంటి మగ బిడ్డను ప్రసవించెను. అంతటా రాజకుటుంబీకులు మిక్కిలి సంతోషించి ఆ బిడ్డకు శత్రుజిత్తు అను నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగెను. శత్రుజిత్తు దుశ్చర్యలు. ఆనాటినుంచి రాజు తన రాజ్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన అందరూ విధిగా చేయవలెనని శాసించెను. ఇలా ఉండగా శత్రుజిత్తు పెరిగి పెద్దవాడయి యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. కాని దుష్ట సహవాసముల వల్ల, తల్లిదండ్రుల గారాబం వల్ల తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ రాజ్యములోని స్త్రీలను చెరపడుతూ వారిని బంధించి తన కామవాంఛ తీర్చుకుంటుండేవాడు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను మందలించకుండా చూసి చూడనట్లుగా ఊరుకునేవారు. బ్రాహ్మణ స్త్రీని వశపరుచుకున్న శత్రుజిత్తు ఒక అందమైన బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె అప్పటికే వివాహిత. అయినా రాజు ఆమెను లోబర్చుకున్నాడు. ఆమె కూడా తన పతికి తెలియకుండా రాజుతో కలిసి భోగములు అనుభవించుచుండెడిది. కొన్ని రోజులకు వాళ్ల సంగతి పసిగట్టిన ఆమె భర్త వారిరువురిని చంపడానికి నిశ్చయించుకున్నాడు. శివాలయంలో కలుసుకున్న రాజు బ్రాహ్మణ స్త్రీ. ఈ క్రమంలో రాజు బ్రాహ్మణ స్త్రీ కార్తీక పున్నమి నాడు శివాలయంలో కలుసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఈ సంగతి గ్రహించిన ఆమె భర్త వారిని చంపడానికి కత్తి తీసుకుని వారికన్నా ముందుగానే శివాలయం చేరుకుని నక్కి ఉన్నాడు. శివాలయం చేరుకున్న శత్రుజిత్తు అతని ప్రేయసి గర్భాలయంలో చీకటిగా ఉన్న కారణం చేత దీపం వెలిగింపదలచి ఆమె తన పైట చెంగును చించి అక్కడే ఉన్న ఆముదం ప్రమిదలో ముంచి దీపం వెలిగించింది. అనూహ్య ఘటన. వెంటనే ఆమె భర్త కత్తిదూసి వారిద్దరిని చంపి తాను కూడా పొడుచుకుని మరణించాడు. వెంటనే శత్రుజిత్తు బ్రాహ్మణ స్త్రీ కోసం శివదూతలు, ఆమె భర్త కోసం నరక దూతలు వచ్చారు. అప్పుడు ఆమె భర్త పాపులైన వారికోసం శివదూతలు రావడమేమిటి, నాకోసం నరకదూతలు రావడమేమిటి అని వారిని ప్రశ్నించగా, నరకదూతలు, ఓ బ్రాహ్మణుడా, వారెంత నీచులైన కార్తీక పౌర్ణమి నాడు తెలుసో తెలియకో శివాలయంలో దీపారాధన చేశారు. ఆ పుణ్యమే వారిని శివ సాయుజ్యానికి చేర్చింది అనగా, వెంటనే శత్రుజిత్తు తాము చేసిన దీపారాధన పుణ్యంలో కొంత ఆ బ్రాహ్మణుడికి ధారపోయిగా వెంటనే శివదూతలు అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసమునకు తీసుకుపోయెను. ఈ విధముగా ఆ ముగ్గురు శివ సాయుజ్యాన్ని పొందారు. కావున ఓ రాజా, కార్తీక మాసంలో శివాలయంలో తెలిసి కాని తెలియక కాని దీపారాధన చేయడం వలన పాపములు నశించుటేగాక కైలాసప్రాప్తి కలుగుతుంది అని వశిష్ఠుడు జనకునితో చెప్పెను. ఇతి స్మాందపురాణ కార్తీక మహాత్మ్యే చతుర్థోధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.